హాయ్ ఫ్రెండ్స్, చెక్కలండి. మేము ఊరికి వెళ్ళే పని ఉంది. అక్కడ స్నాక్స్ అవసరం అవుతుందండి ఇంట్లో, అలాగే మా సార్కి ఇంట్లో ఉంచడం కోసం పల్లీలు, కొబ్బరిపప్పు, నువ్వులు, బియ్యపిండి ఇవన్నీ కలిపి మనం చెక్కలు తీసుకున్నామండి. చూడండి, మా చెక్కలలో అసలు ఆయిల్ పట్టదండి. ఇది చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. ఎన్నో కేజీ పిండికి ఎన్ని వచ్చాయి చూడండి. దీంట్లో పల్లీలు, బొబ్బరిపప్పు వండేసామండి. దీన్ని మొత్తం బొబ్బరిపప్పు ఒకటి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ నేనే చేశానండి. ఇప్పుడు మా ఇంట్లో మేమే తీసుకుంటామండి స్నాక్స్. బయట వాళ్ళు ఏం పిండి వేస్తారో, ఏం నీళ్ళు పోస్తారో, ఏం ఆయిల్ వేస్తారో, ఇట్లా వేస్తారో వాళ్ళకి తెలియదు కదా అండి. 1 గంట టైం, 2 గంటల టైం మనం చేయాలనుకుంటే ఇంట్లోనే అన్నీ ఉంటాయి కదా అండి, వస్తువులన్నీ. కారపూస అండి ఇది, అన్నీ మేము ఇంట్లోనే చేసుకుంటాం ఎప్పుడైనా. మరి మీరండి ఫ్రెండ్స్, ఇంట్లో చేసుకుంటే టేస్టీ, హెల్తీ, ఒదుగైతాయండి. మనం ఇంకొకరికి పెట్టచ్చు కూడా. నచ్చినాయండి మరి ఇంత చక్కగా చేసినందుకు. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా అండి, ఆరోగ్యానికి మించింది ఏది లేదండి. మనం డబ్బులు ఎంత పరిగెడుతున్నాము. అసలు సామెత ఉంది కదా అండి, నీడ కూడు గుడ్డ అని అంటారు కదా. ఆ 3 ఉంటే సరిపోద్దండి. అంతకు మించి మనం పాకులాడిపోవాల్సినంత అవసరం ఏం లేదండి. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో అందరూ ఫ్యాషన్ కానీ అలవాటు అయితే అన్నీ ఈజీగా అవుతాయండి. గోధుమ రవ్వ ఉప్మా, మినపప్పు, ఇడ్లీలండి. అన్నీ మనం ఆరోగ్యాన్ని లక్షలు ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యాన్ని వదిలేసి పరుగులు తీస్తున్నారు. రోజులో మెడిటేషన్ అనేది కూడా అవసరం అండి మనకు. రోజు పొద్దున్నే చేసినటువంటి మెడిటేషన్ అనేది మనకు ఫస్ట్ అసలు మన లైఫ్ రొటీన్ను కాసేపు ఎక్సర్సైజు, మెడిటేషన్, యోగాతోని స్టార్ట్ చేయాలండి. అప్పుడే ఆ రోజంతా బాగుంటుందండి. మనం కూడా జీవితంలో సక్సెస్ అవుతాము. ఫ్రెండ్స్, ఇంట్లో చేసుకోవాలంటే చాలా పనులు ఉంటాయండి. నాకు తెలిసి అవి తప్పించుకోవడం కోసమే అందరూ పరుగులెత్తుతున్నారు డబ్బుల వెనక. కానీ ఎవరి పని వాళ్ళు చేస్తే ఎంత బాగుంటుందండి. చూడండి, మా చెట్లు బాగున్నాయి. మా హోమ్ గార్డెన్ చిన్న చెట్లు, కొన్ని చెట్లు వేస్తాను, కొన్ని చెట్లు నేను పెంచుతున్నాను. నాకు సరిపోతుందండి మా పని. ఇంకా ఐరన్ ఇవన్నీ వచ్చిందండి. మా మనీ ప్లేసుకోవాలంటే బోర్డు పని ఉండదండి. మనం తప్పించుకో